బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో అధికార పార్టీ నేతలపై వ్యతిరేకత సీఎం జగన్ కు తలనొప్పిగా మారింది. ఇప్పటికే వైసీపీలో మార్పులు చేర్పులు నేతలను టెన్షన్ పెడుతూ ఉండగా పలు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ముద్దు మా ఎమ్మెల్యే వద్దు అంటూ ఆందోళనకు దిగుతున్నారు వైసీపీ శ్రేణులు. ఇప్పుడు పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా నేతలు ఆందోళనకు దిగారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద నరసరావుపేట నియోజకవర్గ వైసీపీ శ్రేణులు నిరసన చేపట్టారు. గోపిరెడ్డికి ఈసారి టికెట్ ఇవ్వొద్దని బ్యానర్లు ప్రదర్శిస్తూ జగన్ ముద్దు గోపిరెడ్డి వద్దు అంటూ వైసీపీ నేతలు కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. ప్లీజ్ సేవ్ నరసరావుపేట అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. మరోసారి అతనికి టికెట్ ఇస్తే అతన్ని ఓడిస్తామంటూ హెచ్చరిస్తున్నారు కార్యకర్తలు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. శివ, ఒకవైపు ఇప్పటికే అధిష్టాన మార్పులు చేర్పులు గురించి చూస్తూ ఉంటే మరోవైపు ఇటు కార్యకర్తల నుంచి కూడా నేతలకు వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అసలు డీటెయిల్స్ ఏంటి ఈ వ్యతిరేకత మీద? మొత్తం మీద చూసుకుంటే కనుక పల్నాడు రాజకీయాలు మరొకసారి హాట్ టాపిక్ గా మారిపోయినాయి. గురజాల, నరసరావుపేట ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించి గత కొంతకాలంగా స్థానిక ఎమ్మెల్యేలు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు. క్యాడర్ ని నాయకత్వాన్ని పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని చెప్పి చాలా మంది నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. చాలా సందర్భాల్లో వైసీపీ అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేశారు. నరసరావుపేట విషయానికి సంబంధించి గోపిరెడ్డికి టికెట్ ఇవ్వద్దంటూ కూడా 3 రోజులుగా నరసరావుపేటలో ఆందోళన చేస్తున్నారు. నిన్న సీఎం నివాసం ఎదుట ఆందోళన చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం ఎదుట ఆందోళన కూడా చేశారు. గోపిరెడ్డి వద్దు జగన్ ముద్దని చెప్పి ప్లకార్డులు పట్టుకొని మరి సీఎం నివాసం వద్ద నిన్న దాదాపుగా ఒక రోజు మొత్తం అంటే ఉదయం నుంచి కూడా సాయంత్రం దాకా ఆందోళన చేసిన పరిస్థితి గమనించింది. ఈ రోజు మళ్ళీ వైఎస్ఆర్సీపీ నరసరావుపేట కార్యాలయం దగ్గర టీడీపీ వాళ్ళు కాకుండా వైసీపీలోని 2 వర్గాలే ఒకరిపై ఒకరు దాడులు ప్రతిదాడులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఈ అంశానికి సంబంధించి పార్టీ అధిష్టానం చాలా సీరియస్ గా కూడా తీసుకుంటుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నివేదిక తెప్పించాలని చెప్పి నిన్ననే ఆదేశించడం జరిగింది. నిన్న కూడా ఎవరైతే గోపిరెడ్డికి వ్యతిరేకంగా వచ్చారో వారందరితో కూడా సద్దలు మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ వారు మాత్రం తాము ముఖ్యమంత్రితోనే మాట్లాడతామని చెప్పి కరాఖండిగా చెప్పారు. సాయంకాలం వరకు 8 గంటల వరకు వాళ్ళైతే ఆందోళన చేసి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆందోళన నరసరావుపేటలో కొనసాగుతా ఉంది. ఇక గురజాల విషయానికి వస్తే గత వారం 10 రోజులుగా గురజాల నియోజకవర్గంలో జంగా కృష్ణమూర్తి అలాగే స్థానిక ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మధ్య కోల్డ్ వార్ కొనసాగుతా ఉంది. తనకి టికెట్ ఇస్తానని చెప్పి జగన్ మాట ఇచ్చాడు. తాను 2 సార్లు గురజాల నుంచి గెలిచాను, ఒకసారి ఓడిపోవడం జరిగింది. ఈసారి తాను గెలుపుని తీరుతాను. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పూర్తి స్థాయిలో పేరుకు మాత్రమే అధికార పార్టీలో ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలకి ప్రతిపక్ష నాయకులకి ఆ పార్టీ కార్యకర్తలకి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తూ పార్టీని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే పూర్తి స్థాయిలో అందరి కాటికి దోచుకునే రీతిలో కూడా ఇష్టానుసారంగా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు. అతనికి టికెట్ ఇవ్వద్దు అంటూ కూడా ఆయన గత వారం క్రితం మాచవరం మండలంలో సమావేశం పెట్టారు. తాజాగా ఈ రోజు దాచిపల్లి మండలంలో మరొక సమావేశం పెట్టారు. ఈ సమావేశానికి సంబంధించి అధిష్టానం సీరియస్ గా కూడా తీసుకుంది. వెంటనే విజయవాడ తాడేపల్లి కార్యాలయానికి రావాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. మధ్యలోనే ఆయన ఏదైతే దాచిపల్లి మండలంలో కార్యకర్తలు నేతలతో జరుగుతున్న ఆత్మీయ సమావేశాన్ని మధ్యలోనే వదిలేసి తాడేపల్లి బయలుదేరిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు జరుగుతున్న నేపథ్యంలో కూడా పల్నాడు, తూర్పుగోదావరి జిల్లాల్లో మాత్రం అనుక్షణం ఆందోళన ఉత్కంఠ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రతి నియోజకవర్గంలో కూడా వర్గ విభేదాలు తారస్థాయికి చేరుకోవడం, రోడ్డుపై ఎక్కి ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రేణుశ్రీ, అయితే ఇప్పటికే ఈ మార్పులు చేర్పులతో ఎవరి పొజిషన్ ఏంటనేది కూడా ఇటు వైసీపీ నేతల్లోనైతే ఒక ఆందోళన నెలకొని ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆయా నియోజకవర్గాల్లో కార్యకర్తల నుంచే ఇలాంటి వ్యతిరేకత ఒకటి బయటపడుతున్న సమయంలో ఆ నేతలు కానీ వారి మద్దతుదారులు కానీ ఏ విధంగా స్పందిస్తున్నారు? అంటే ప్రధానంగా చూసుకుంటే 2 వర్గాలుగా విడిపోయింది వైసీపీ చెప్పాలి. చాలా నియోజకవర్గాలకు సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించి తమకే టికెట్ ఇవ్వాలని చెప్పి ఇరు వర్గాల వారు పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే కార్యకర్తలు కూడా 2గా చీలిపోయిన పరిస్థితి ఆయా నియోజకవర్గాల్లో కనిపిస్తా ఉంది. ఒక వర్గం వారు మాకే టికెట్ ఇవ్వాలని చెప్పి కోరుతుంటే ఇంకొక వర్గం వారు వాళ్ళకొద్దు మాకు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర కార్యాలయం ఏదైతే ఉందో వారు స్పష్టమైన ఒక ప్రకటన చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎవరికి టికెట్ ఇస్తున్నాము, ఎవరికి టికెట్ ఇవ్వట్లేదు అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం అయితే
స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికైనా సరే పార్టీ అధిష్టానం ఎక్కడైతే నియోజకవర్గానికి సంబంధించి మార్పులు చేర్పులు జరుగుతున్నాయో వాటిపై ముందుగానే దృష్టి పెట్టి గొడవలు విభేదాలు లేకుండా చూడాల్సిన బాధ్యత పార్టీ అధిష్టానంపై ఉంది. అలాగే ఆ జిల్లాలకు సంబంధించిన రీజనల్ కోఆర్డినేటర్లు జిల్లా అధ్యక్షుల పైన ఉంది రేణుశ్రీ. రైట్, థ్యాంక్ యూ శివ.